శ్రీరామ జయం. కామాక్ష్యపరదేవతాయై నమః. కామాక్ష్యపరదేవతాయై నమః. కామాక్ష్యపరదేవతాయై నమః. ఈనాటి కాలంలో కామాక్ష్యాదేవికి సంబంధించిన అనేక విశేషాంశాలు అందరికీ తెలిసిన అనంతరం మరింత తెలుసుకోవాలి అనే ఉత్సాహం పెరిగిన నేపథ్యంలో ఈనాటి విశేషం కామాక్ష్య అమ్మవారి ఆలయంలో అంబుబాచి ఉత్సవం ప్రారంభం. 5 రోజుల విశేషం. మహిళలందరికీ సహజంగా సాధారణంగా మాసిక నియమంగా ఉండేటటువంటి అంశం చంద్ర కదలికలకు ఆధారం చేసుకొని శుక్రుడు చంద్రుడు ఈ 2 గ్రహాల కారకంగా ప్రభావంతో ప్రత్యక్షంగా ఆ మహిళా దేహంపై ప్రభావం చూపించేటటువంటి కుజగ్రహ కారకంగా కొంత మాసిక నియమం సహించడం, భ్రమించడం, అనుభవించడం, బాధతో సహించి అనుభవించి తన బాధను తనలోనే దాచుకొని పునర్జన్మ అందించే విధంగా మహిళకు సంబంధించిన ప్రకృతి అందించిన ఒకానొక నియమం మాసిక నియమం. దానినే మనం నెలసరి అని కూడా చెబుతూ ఉంటాం. అమ్మవారికి కూడా ఇలా వస్తుందా? అమ్మనే కదా. అలా సంవత్సరానికి ఒక మారు ప్రత్యేకంగా ఒక గొప్ప ఉత్సవంగా లక్షలాది మంది పాల్గొనేటటువంటి చోటు కామాక్ష దేవాలయం. అక్కడ ఈ మాసిక నియమాన్ని లోబడి ధరింపజేసిన వస్త్రం రక్తవర్ణ శోభితం కావడంతో ఉత్సవం ప్రారంభం అవుతుంది. ఈ ఉత్సవం 5 రోజుల పాటు ఉంటుంది. మాసిక నియమం అనగానే మహిళను గౌరవంగా చూడాలి. అమ్మగా మారే అదృష్టం మహిళకు మాత్రమే సాధ్యం. ప్రపంచమంతా కూడా కరుణతో, వాత్సల్యంతో, మాతృభావనతో పరదేవతగా, మాతృస్వరూపిణిగా ఉండేటటువంటి శక్తి మహిళకు మాత్రమే. కథ, పురాణం, శివపురాణం అంటూ వెళితే పరిశీలన చేస్తే పార్వతీఖండం 2వ అధ్యాయంలో ఈశ్వరుడు తన ఇల్లాలైన సతీదేవి దక్షకుమారిత ఆనందంగా ఉండే తరుణంలో చంద్రుడిని అనుగ్రహించాడు అన్న కినుకతో దక్షుడు శివుడిని పిలవకుండా, శివునికి ఆహ్వానం లేకుండా ఒక ప్రత్యేక యజ్ఞానికి సంకల్పం చేశాడు. అది నిరీశ్వర యాగం. ఆహ్వానం లేకపోయినా మా నాన్నగారు చేస్తున్నారు అంటూ సతీదేవి శివుని మాట పెడచెవిన పెట్టి భర్త మాట వినకుండా తండ్రి ఇంటికి వెళ్ళింది. వివాహం అయిన ఆ మహిళకు భర్త మాట శిరోధార్యం. తండ్రి తప్ప మరో మాట ఉండకూడదు, ఉండకూడదు, ఉండకూడదు. పురాణాలు ఇవన్నీ నేర్పిస్తాయి. వచ్చిన ఆ కుమార్తెను చూచి దక్షుడు గేలి చేశాడు. నీ భర్తకు ఆహ్వానం లేదు, నువ్వెందుకు వచ్చావు అన్నట్టుగా మాట్లాడాడు. కపాలంలో తింటాడు, 3 కందులు గలవాడు, చర్మం ధరించినవాడు, ఇల్లు లేనివాడు, హిమాలయాల్లో ఉంటాడు. ఇలా వేళాకోళంగా మాట్లాడగా ఆగ్రహంతో భర్త నింద భరించలేని సతి నేలపైన కుడికాల బొటనవేలు రాచి యోగాగ్ని సృష్టించి తన దేహాన్ని అందులో దగ్ధం చేసింది. ఆగ్రహంతో పరమేశ్వరుడు సతీదేవి జ్ఞాపకాల దేహాన్ని భుజం పైన వేసుకుని విలేతాండవం చేశాడు. విష్ణువు చక్రం ప్రయోగించి ఆ జ్ఞాపక దేహాన్ని 108 విభాగాలుగా ఖండించగా ఈ 108 విభాగాలు వివిధ స్థానాలలో పడ్డాయి. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశమంతా, భారతమంతా కూడా ఈ విభాగాలు ఉండగా వాటిలో 18 దివ్యక్షేత్రాలను అష్టాదశ శక్తి పీఠాలుగా దేవీ భాగవతం మనకు తెలియజేసింది. వాటిలో అతి గుప్తమైన అవయవ భాగం పడినటువంటి క్షేత్రం కామాక్ష. కనుకనే అంబుబాచి ఉత్సవం. సామాన్య జనజీవనంలో సామాన్యంగా ఏ మహిళ అయినా మాసిక నియమానికి లోబడినప్పుడు అందరూ గౌరవించాలి, తగిన సదుపాయాన్ని కల్పించాలి, వారిని ఉన్నత స్థానంలో ఉంచి పూజించాలి, మర్యాదగా వ్యవహరించాలి. ఇది చెప్పడం కోసమే ఈ ఉత్సవం. అంతేగాని మనం వెళ్ళి మన కోరికలు నెరవేర్చుకోవడం కోసమో, సంకల్పాల కోసమో, తాంత్రిక పూజల కోసమో, క్షుద్ర పూజల కోసమో చెప్పబడినది కాదు. ఆ చెప్పే అంశాలు వేరు, ప్రస్తావనలు వేరు. ప్రతి మహిళలో కూడా అమ్మవారు ఉన్నారు. ప్రతి మహిళను శక్తి రూపిణిగా, దేవీ స్వరూపిణిగా గుర్తిద్దాం, అమ్మగా ఆరాధన చేద్దాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం. శుభమస్తు.